కార్యక్రమానికి స్వాగతం. మన జీవితం ఒక పుస్తకం లాంటిది అని చాలా మంది ఎన్నో పుస్తకాల్లో రాశారు. ఎంతమంది పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు. అంటే ఒక పుస్తకంలో మనకంటూ ఒక పేజీ ఉండాలి అని మా చిరంజీవి గారు కూడా చెప్పారు. అంటే బేసిక్గా పేజీ ఉన్నా లేకపోయినా కూడా ఒక పుస్తకంలో సాధారణంగా ఎన్నో పేజీలు ఉంటాయి. అంటే ఏంటి, ఎన్నో అనుభవాలు. అంటే ప్రతిరోజు మనం పొద్దున్న లేచిన తర్వాత రకరకాల మందిని కలుస్తూ ఉంటాము, రకరకాల విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. ఎవ్రీడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఏదో ఒక అనుభవాన్ని మనం పొందుతాం. అది మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని ద్వారా మనం కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటాం. అందుకే ఏంటి అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకోవాలి. అది మనకు మంచిదైతే దాన్ని 100% మనం అలవర్చుకోవాలి. లేదు ఇది మనకు మంచిది కాదు అనిపిస్తుంది అనుకోండి, దాన్ని అక్కడే వదిలేసేయాలి. ఓకే, మరి ఈ రోజు మన అమృతం కార్యక్రమం ఈ మంచి మాటతో, ఈ మంచి కోటుతో మొదలైపోతుంది. కాబట్టి మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ నేను ఏం చేయబోతున్నాను తెలుసా? యాక్చువల్గా క్వినోవా అనేది, క్వినోవా అంటారు, కీన్వా అంటారు. సో ఇది మనకు వేరే దేశాల్లో ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత గత 4-5 ఏళ్లుగా భారతదేశంలో కూడా చాలా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో చాలా మంది కొనుక్కుంటున్నారు, వాడుతున్నారు. కాకపోతే మనకు ఫైనాన్షియల్గా చూసుకుంటే కొంచెం ధర ఎక్కువ మామూలు వాటితో కంపేర్ చేసుకుంటే. కానీ అప్పుడప్పుడు చేసుకోవడానికి, స్పెషల్గా చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మరి క్వినోవాతో నేను ఈరోజు కొత్త మంచి ఒక పులావ్ లాగా తయారు చేయబోతున్నా. దాని పేరు ఏంటి అంటే చనా దాల్ క్వినోవా పులావ్ అన్నమాట. అంటే శనగపప్పు అలాగే క్వినోవా ఈ కాంబినేషన్తో చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చనా దాల్ క్వినోవా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్వినోవా 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత. చనా దాల్ క్వినోవా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం క్వినోవాని ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకేనా? సో ఈ క్వినోవాలో మనకు సాధారణంగా రకరకాల ఒక 2-3 వెరైటీలు ఉంటాయండి. ఏ వెరైటీ తీసుకున్నా కూడా మనకు అదే రుచి ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం పడదు. క్వినోవా యాక్చువల్గా ఏంటి అంటే చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది తినడానికి. ప్రశాంతంగా అంటే ఏంటి, డైజెషన్ పరంగా చూసుకుంటే చాలా మంచి డైజెషన్. అంటే కడుపులో మనకు హెవీగా ఉండదు, ఏదో ఇట్లా మనకి ఇట్లా ఎక్కువగా ఉబ్బరంగా అంటే అస్సలు అలాంటి ఫీలింగే రాదు. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సో డైజెషన్ పరంగా చూసుకున్నా, తర్వాత గుండె ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా మనకు క్వినోవాని రెగ్యులర్గా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ కంటెంట్ తగ్గిస్తుంది, ఆ తర్వాత మనకు బీపీని నియంత్రిస్తుంది. ఇలా ఓవరాల్గా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా ఇది గ్లూటెన్ ఫ్రీ. సో మనకి ఏంటి అంటే షుగర్తో ఉన్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, షుగర్ లెవెల్స్ హైక్ అవుతాయేమో అని భయపడే వాళ్ళు కూడా మనకి ఇందులో గ్లూటెన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి 100% మనకి వారంలో ఒక 2-3 రోజులు ఖచ్చితంగా మనం క్వినోవాని ప్రిఫర్ చేయొచ్చు. ఈ క్వినోవాని మనం ఉడికించేసుకుందాం. సాధ్యమైనంత వరకు పొడి పొడిగా ఉడికించుకోండి. ఆ తర్వాత శనగపప్పు ఉంది కదా, మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే చనా దాల్ అంటే శనగపప్పు. సో శనగపప్పును కూడా మనము ఉడికించుకున్నాం. ఎలా అంటే మరి పేస్ట్లా కాదు, ఒక 80% వరకు ఉడికించుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక మనం అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అండ్ ఇది మనకు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూడా. కొందరు ఏం చేస్తారంటే క్వినోవాను చిన్న కుక్కర్స్ ఉంటాయి ఇంట్లో, రైస్ కుక్కర్స్. ఆ రైస్ కుక్కర్స్లో ఒక చిన్న పావు పడేసుకున్నారంటే అసలు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ వరకు సరిపోతుంది. పెద్దవాళ్ళు సాధారణంగా ఈ పని చేస్తూ ఉంటారు. చిన్న ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఉంటాయి, అలా కొనుక్కొని పెట్టుకోవాలి, ముద్దుగా ఉంటాయి అనమాట. అంటే ఒకరికి చేసుకోవాలి అనుకున్నప్పుడు బాగుంటాయి. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు అఫ్ కోర్స్, కానీ పిల్లలకు ఇప్పటి నుంచే క్వినోవాలు ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి గ్లూటెన్ కావాలి, వాళ్ళకు క్యాలరీస్ కావాలి, వాళ్ళకి షుగర్స్ కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఎప్పుడో ఒకసారి పర్వాలి అంటే సమ్ టైమ్స్. బట్ ఇలాంటివన్నీ మనకి పిల్లలకు, అంటే ఒక ఎదిగే పిల్లలకు ప్రతిరోజు అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. సో ఎప్పుడో ఒకసారి పెట్టచ్చు. కానీ పెద్దవాళ్ళు మాత్రం తరచూ తినడానికి ట్రై చేయండి. ఇది మనకు పులావ్ కాబట్టి కాస్త టేస్టీగా, రిచ్గా ఉంటుంది. కాబట్టి కాస్త నెయ్యితో మొదలు పెట్టేస్తున్నాం. నెయ్యి ఒక 2 స్పూన్లు. నెయ్యి లైట్గా మనకు కరిగిన తర్వాత ఇక కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ చాలా సింపులే అండి. నార్మల్గా మనం పులావ్ ప్రాసెస్ లాగానే చేసుకుంటాము. సో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి నేను ఏం వేస్తున్నాను ఏంటి అని. నెయ్యి లైట్గా కరిగిన తర్వాత ముందుగా మసాలా దినుసులు వేసుకుందాం. సాజీరా, యాలక్కులు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాక మనకి 1 లేదా 2 బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. మనకు నేతిలో ఆర్ వెన్నలో వేగినటువంటి హోల్ గరం మసాలా దినుసుల స్మెల్ మాత్రం చాలా చాలా బాగా వస్తుందండి.
మన గరం మసాలా దినుసులు వేసుకుంటే ఏంటి అంటే మనకి ఏదన్నా డబ్బాలో ప్యాక్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. మనకి ఏంటంటే రొటీన్గా ఉండదు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత కాస్త జీలకర్ర. ఇక సౌత్ ఇండియన్ టేస్ట్ కూడా దట్టించాలి కదా దీంట్లోకి. కాస్త జీలకర్ర ఇది ఒక్కసారి మనం వేయించేసుకున్నాక ఎండుమిరపకాయలు, ఇది ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక ఎండుమిరపకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను నేను. ఓకేనా, మీరు పచ్చిమిరపకాయల్లో అంటే ముక్కలుగా కాకుండా పేస్ట్ లాగా వేస్తాను అంటే ఈ అల్లంతో పాటు ఇదిగోండి మనం అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అటు ఆల్మోస్ట్ ఒక తురుములాగా చేసుకున్నాం అనమాట. సో దాంతోపాటు మీరు పచ్చిమిరపకాయలు కలిపేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నా కూడా వేసుకోవచ్చు, అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. పులావే కాబట్టి మనకి ఎట్లయినా కలిసిపోతుంది, మధ్య మధ్యలో అడ్డు రాకుండా బాక్స్లోంచి ఎక్కడ తీసి పెట్టాలో అనే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. అంటే మనం అప్పటికప్పుడు తినేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ వాడుతూ ఉంటాము, తర్వాత బాక్స్లో పెట్టేటప్పుడు కొంచెం ప్రొసీజర్లో మార్పులు చేసుకుంటూ ఉంటాము. అల్లం కూడా ఒక స్పూను. ఓకే, సో ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజ్ తురుము, ఇది కూడా ఒకసారి మనం వేయించేసుకుందాం. అలాగే మనకు క్వినోవా గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా పెదపేగు క్యాన్సర్ ఉంటుంది కదండి, అది రాకుండా చూసుకుంటుంది. అంటే దాని లక్షణాలు ఏమైనా ఉంటే కూడా తగ్గించడం అలా చేస్తుంది. సో క్వినోవా అనేది ఓవరాల్గా మనకు ఈ పెద్దపేగుకి సంబంధించి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఒకవేళ ఆ సమస్య ఒకవేళ మీకు ఉంటే కనుక క్వినోవాని కొంచెం రెగ్యులర్గా ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. కొంచెం దగ్గర పడిన చూసారా. ఇప్పుడు మనం ఇలా ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పు ఏదైతే ఉందో అది మనం వేసుకుందాం. ఇదిగోండి ఇలా మనకి ఇలా చేత్తో ఇలా కట్ చేస్తే ఇలా కట్ అయిపోవాలన్నమాట. ఇలా చిదిమనక్కర్లేదు, మనం ఏమి మామూలుగా ఇలా కట్ చేసుకుంటూ సరిపోతుందండి. 80% వరకు ఉడికిచ్చా అంతే. సో దీన్ని మనం చక్కగా ఒక అర్ధ కప్పు దాకా వేసేసుకోవచ్చు. అంటే కొంచెం మీకు పప్పులుగా ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, సమానంగా ఉండాలి మరి ఎక్కువగా వద్దు అనుకుంటే ఇప్పుడు నేను వేసినంత సరిపోతుంది. ఇలా కొంచెం మనకు కావాల్సినంత కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పప్పుల కూరలాగండి, అంటే పప్పుల పులావ్ అనమాట. ఆ తర్వాత ఇందులో మనం టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు 100% వేయాలి టొమాటో, ఎందుకంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడు కూడా టొమాటోతో ఆ టేస్టే మారిపోతుంది, ఆ వంట టేస్టే మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. అంతకన్నా ముందు కాస్త ఉప్పు వేసేసుకుందాం. ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. అంటే ఇది ఒక్కటే పొడి వేస్తున్నాం, మనకేం వేయట్లేదు కూడా. ఇది 1.5 స్పూన్ వేసాను. ఓకే, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం చక్కగా వాటర్ యాడ్ చేసుకుందాం. సరిపోతుంది, మరి ఎక్కువగా వేయకూడదు. గొంతు నొప్పి సమస్యకు ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. అల్లంను ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి. దాంట్లో కాస్త జీలకర్ర, కాస్త పంచదార వేసి ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే గొంతు నొప్పి ఇట్టే మటుమాయం. మరి ఈ చిట్కా చాలా మందికి ఆయా సందర్భాల్లో అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి, ఇంతకన్నా ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి క్వినోవా ఏదైతే ఉందో అది దీంట్లో వేసేసుకుందాం. క్వినోవా కానివ్వండి లేకపోతే వాట్ ఎవర్ బాస్మతి ఏదైనా సరే మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. అంటే ముఖ్యంగా ఇటువంటి పులావ్స్కి ఏంటి అంటే అలా బాగుంటుంది కదా.
ట్రై చేయండి సార్. అది ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా కూడా పర్వాలేదు, మామూలు కుక్కర్ అయినా పర్వాలేదు, మామూలుగా సపరేట్గా ఉడికించుకునే దాంట్లో అయినా పర్వాలేదు. కాస్త ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తే కొంచెం మనకి పొడి పొడిగా వస్తుంది, పులావ్ టేస్టీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఫైనల్గా కాస్త కొత్తిమీర. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. వాటర్ అంతా కూడా మనకి ఏవీ లేదు, కరెక్ట్గా సరిపడా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, ఇలా వేడి వేడిగా ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే అసలు ఒక ఆనందమే వేరండి అసలు 100%. మరి చనా దాల్ క్వినోవా పులావ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చనా దాల్ క్వినోవా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్వినోవా 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత. చనా దాల్ క్వినోవా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉల్లికాడలు, క్యాబేజ్ తరుగు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పచ్చిశనగపప్పు, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన క్వినోవా, కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చనా దాల్ క్వినోవా పులావ్ రెడీ. చూసారు కదా, చనా దాల్ క్వినోవా పులావ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అంటే అలా శనగపప్పు తగులుతుంటే ఎంత బాగుందో. మామూలుగా శనగపప్పు కూరలు మనం చేసుకుంటాం కదా, కొబ్బరి కూరలు అలా చేసుకుంటూ ఉంటాం. అంటే ఆ ఫీల్ వేరే, మీ అందరికి తెలుసు కదా. శనగపప్పు అలా పప్పులుగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ నేను వేసిన ఆ మసాలా దినుసులు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ క్వినోవా ఎప్పుడు కూడా చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అరటికాయ కొబ్బరి వేపుడు. మరి అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అరటికాయలు 2, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు అరటికాయ, అరటిపండు బేసిక్గా అరటి చూసుకుంటే మంచి ఎనర్జీ బూస్టర్, మంచి పొటాషియం ఉన్నటువంటి పదార్థాలు ఈ రెండు కూడా. ఇక అరటి అంటే మనకు ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి. అరటికాయ, అరటిపండు. అరటిపండు అంటే ఒక ఫ్రూట్ లాగా తీసుకుంటాము. అరటికాయ గురించి చెప్పాలి అంటే ఇది మన కూరల్లో వాడుతూ ఉంటాము. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కామన్గా ఈ రెండిటికి ఈ పోషక విలువలు మాత్రము సేమ్ ఉంటాయి. అంటే పొటాషియం ఎక్కువగా ఉండడము, ఫైబర్ ఎక్కువగా ఉండడము, విటమిన్ B6 ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడము. అందుకేంటి అంటే పొటాషియం బాగా కావాలి అనుకున్న వాళ్ళు ఉదయాన్నే పరగడుపుని అరటి పండు తింటూ ఉంటారు. ఆ తర్వాత మనకు డైజెషన్ పరంగా చూసుకున్న కాన్స్టిపేషన్ రాదు. అంటే ముఖ్యం కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా మనకు అరటిపండు ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ అరటి పండును కూడా ఎందుకు కలుపుతున్నాను అంటే ఒకటే ఫ్యామిలీ, రెండు కూడా మనకు ఒకటే బెనిఫిట్సే అందిస్తూ ఉంటాయి. సో అలా జీర్ణక్రియకి, అలాగే హార్ట్ హెల్త్కి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కాబట్టి హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది. అలాగే మనకు అరటికాయని తరచూ తింటూ ఉండడం వల్ల బీపీని కూడా చాలా వరకు నియంత్రిస్తుంది అనమాట. సో అలా మనకు అరటికాయతో సాధారణంగా మనం వేపుడు చేసుకుంటూ ఉంటాం. చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని వేడివేడిగా, అంటే భోజనం చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు అలా వేయించేసుకుంటే ఒక 10 నిమిషాలు చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి వేపుడు. మరి ఇదేంటి అంటే అరటికాయ కొబ్బరి వేపుడు. అరటికాయ కొబ్బరి వేపుడు ఎలా చేసుకుంటున్నాము? పచ్చిగా వేయట్లేదండి, ఇదిగోండి ఇలా ఉడికించుకున్నాం అనమాట.
ఉడికించుకొని దీన్ని మనము ఆ కూరలో ఉపయోగిస్తున్నాం. ఎలా ఏంటో చెప్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మనకు ఒక ముద్ద కూర లాగానే వస్తుంది. ఓకే, వేపుడు అంటే ఫుల్గా ఇలా వేపుడు ఇలా మనకి కరకరలాడుతూ అలా కాదు. సో ఇది ఏంటి అంటే కొంచెం మనకి ముద్ద కూర ఉడికించాం కదా, సో ఖచ్చితంగా మనకు కరకరలాడుతూ కాకుండా కాస్త కొంచెం ముద్ద కూర లాగానే వస్తుంది అనమాట. ఓకే, సో బాండి వేడైంది కాబట్టి ఇక ముందుగా పోపు వేసేసుకుందాం. ఒక 3 నుంచి 4 స్పూన్లు, చిన్న స్పూన్సే అండి, నూనె వేసేసాను. ఆ తర్వాత ఇందులో ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే కాస్త శనగపప్పు, అలాగే కాస్త మినప్పప్పు. ఇది కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఇది ఒక్కసారి మనం ఈ పోపుని లైట్గా వేయించేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త పసుపు. ముఖ్యంగా అరటికాయలో మాత్రం పసుపు వేయకపోతే అస్సలు చూడ్డానికి కూడా బాగుండదండి. కొన్ని మాత్రం నిజంగా పసుపు ఎంత మారుస్తుందో కదా, అంటే కొన్నిటికి అసలు పసుపు లేకపోతే బాగోదు అది. ఇది కాస్త వేగిన తర్వాత అల్లము అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఈ పచ్చి కొబ్బరి తురుము కొంచెం ఇందులో వేసుకుందామండి, చివర్లో మళ్ళీ వేసుకోవచ్చు. అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది ఈ పోపులో వేసుకుంటే, చివర్లో వేసుకుంటే కొంచెం ఆ ఫీల్, ఆ టేస్ట్ అనేది అలా కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత కాస్త కారం, మన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, అవన్నీ కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇది కలుపుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక్క నిమిషం పాటు ఇలా ఉడికిచ్చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి చూసారు కదా, ఇలా మనం అరటికాయని ఉడికిచ్చేసుకున్నాం. ఇది చూడండి, ఇది చాలా ఫాస్ట్గా, అంటే మనం తొక్కతో పాటు ఉడికించుకున్నాము. అందుకేంటి అంటే ఇలా మనం నీట్గా తొక్క తీసేసుకోవచ్చు అనమాట, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. తీసుకొని ఇందులో వేసేసుకుందాం. దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలండి, చెప్తాను మీకు క్లియర్గా. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఒక గరిటె తీసుకొని నీట్గా మ్యాష్ చేసుకోవచ్చు. మన దగ్గర మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చక్కగా చూసారా, మనం గరిటెతో మ్యాష్ చేసేసుకున్నాం. ఇది మరీ చిన్నగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం మనకు మీడియం సైజులో చేసుకుంటే చాలు. సో దీంట్లో కూడా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం లైట్గా. ఓకే, లైట్గా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు, చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకుందాం. అరటికాయ ఆల్రెడీ ఉడికింది కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. మీకు సాధారణంగా చేసుకున్న అరటికాయ వేపుడు ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఇది కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఏంటి అంటే మనం అరటికాయని ముందుగానే ఉడికించుకోవాలి, అంతకన్నా ఏమీ లేదు. ఓకే, అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి స్పెషల్ అంటే మనము మామూలుగా వేపుడు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ నూనె పీల్చుకుంటుంది కదా, ఇలా చేసుకున్నప్పుడు సాత్వికంగా చేసుకోవచ్చు, తక్కువ నూనె పీల్చుకుంటుంది అనమాట, అంతే తేడా అండి. అలాగే మనం కొబ్బరి కూడా వాడుతున్నాం కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. సో అలా ఏంటి అంటే మనకు ఎన్నో పదార్థాలను ఇందులో ఉపయోగించుకునే అవకాశం ఉందన్నమాట అది. ఓకే, ఒక బౌల్లో ఒక కాటన్ తీసుకోండి, దాంట్లో
మనము సాధారణంగా బట్టలు సువాసన రావడానికి వాషింగ్ మిషన్లో వేసే ముందు రకరకాల సుగంధ ద్రవ్యాలు అందులో ఉపయోగిస్తూ ఉంటాం. ఆ ద్రవ్యాన్ని ఈ కాటన్లో వేసి ఆ బౌల్ని బాత్రూంలో ఏదో ఒక మూల ఉంచేసేయండి. అప్పుడు సువాసన చక్కగా వస్తుంది, దుర్వాసన వెంటనే వెళ్ళిపోతుంది. ఈ చిట్కా అందరికీ అవసరం కాబట్టి తప్పకుండా ఈ చిట్కాను ప్రయత్నించండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి, అయిపోయింది. అయితే చివరిగా ఇలా మనకు ఒక సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది, సర్వ్ చేసేసుకుందాం. దీని మీద మనం పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుందాం. మీరు పచ్చి కొబ్బరి తురుము చివరిగా కూరలో వేసుకొని దింపుకుంటాను అంటే కూడా మీరు అలా కూడా చేసుకోవచ్చు. లేదు ఇలా పైనుంచి వేసుకుంటాను అన్నా కూడా వేసుకోవచ్చు. అంటే మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది చక్కగా పైన తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇలా వేడివేడిగా రుచికరమైన సాత్వికమైన అరటికాయ కొబ్బరి వేపుడు మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అరటికాయలు 2, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఉల్లికాడలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, కారం, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకొని అరటికాయను కూడా అందులో తొక్క తీసి వేసి బాగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ కొబ్బరి వేపుడు రెడీ. చూసారు కదా అరటికాయ కొబ్బరి వేపుడు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి, కొంచెం కారంగానే చేసుకున్నాను, ఒక పిస కారం ఎక్కువ వేసుకున్నా. బాగుంది, అలాగే బాగుందేమో అనిపిస్తుంది. అంటే పిల్లలు తినేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి ఖచ్చితంగా. చాలా బాగుందండి. నాకైతే కారంగా కమ్మగా ఎందుకంటే మనకు అరటికాయ రుచి నాకు చాలా కమ్మగా అనిపిస్తుంది, బంగాళదుంపలాగా. చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి ఈసారి. ఓకే, చూసారు కదా ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.